హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జీడీ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అన్ని పర్మనెంట్ అసిస్టెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి మంత్లీ 1 lakh వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ అస్సలు మిస్ అవ్వకండి. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. లెవెల్ 10th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పేనే మనకు 56,100 అయితే పే చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడే చూడండి, మనకి ఆధార్ బెనిఫిట్స్ అనేది ఇచ్చారు. 1 నుంచి 9th వరకు అయితే మనకి స్టెప్ 1 స్టెప్ ఇచ్చారనమాట. దీనికి డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఎన్ఆర్ లీవ్స్ వచ్చేసి 45 days అయితే ఇవ్వడం జరుగుతుంది. క్యాజువల్ లీవ్స్ వచ్చేసి 8 days అయితే ఎవరీ ఇయర్ అయితే మనకి యొక్క లీవ్స్ అయితే ఉంటాయని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే ఇన్సూరెన్స్ కవర్ కూడా మనకి 1.25 crores అటు ప్రీమియం అని అయితే ఇవ్వడం జరిగింది. పర్ మంత్ వచ్చేసి మనకి 12,500 అయితే మనకి కవర్ అయితే అవుతుంది అనమాట. మెడికల్కి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి, అలాగే మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్కి సంబంధించి ఇలా చాలా రకాల అలవెన్సెస్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రీ రేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి అయితే రేషన్ మనీ అలవెన్సెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 1 lakh పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. 1 lakh పర్ మంత్ అయితే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఇక పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి December 24th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఇక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మనకి వేకెన్సీస్ దాని లిస్ట్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్ వచ్చేసి 140 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇక్కడ జనరల్ డ్యూటీ పోస్టులు వచ్చేసి మనకి 110 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క టెక్నీషియన్ పోస్టులు వచ్చేసి మనకి 30 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి 140 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ వాళ్ళకి, అంటే యూఆర్ అంటే జనరల్ కేటగిరీ, ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి డీటెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకి 1, 2, 3, 4, 5 స్టేజ్లలో అయితే ఉంటుంది. మనకి దీనికి సంబంధించి స్టేజ్ 1కి సంబంధించి వచ్చేసి మనకి కోస్ట్ గార్డ్ కామన్ అడ్మిషన్కి సంబంధించి టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడమే జరుగుతుంది. మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 4 marks అయితే మనకి యాడ్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 mark అయితే మనకి డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. 2 hours పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్, అలాగే మనకి రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్ ఎబిలిటీ నుంచి మనకి 25 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్స్. 2 hours పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దాని డీటెయిల్స్ అయితే మనకి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టేజ్ 2కి సంబంధించి మనకైతే కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1 తర్వాత మనకి ఆ తర్వాత మనకి స్టేజ్ 3 వచ్చేసి మనకి ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి స్టేజ్ 4లో మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి మన తర్వాత మనకి స్టేజ్ 4లో జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కంప్లీట్ చేసేసి దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకుంటే ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఇక వెబ్సైట్ విజిట్ చేసి కానీ కింద అప్లై ఆన్లైన్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి కానీ ఇక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. December 31st లోపలైతే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇంకా అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. December 5th నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక పోస్టులకు సంబంధించి మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఒక జనరల్ డ్యూటీ పోస్టులకు వచ్చేసి
21 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. మేల్ కోట్ అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ విభాగంలో డిగ్రీ చేసినా అంటే బీటెక్ చేసిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏమిటంటే మనకి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అయితే చదివి ఉండాలని చెప్పి అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క టెక్నికల్ విభాగంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 21 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క పోస్టులకు కూడా మనకి ఈ యొక్క ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క సంబంధిత విభాగాల్లో ఈ యొక్క ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించి మనకి ఆన్లైన్లో విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు, ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. మనకి ఇక్కడే ఇవ్వడం అయితే జరిగింది. మనకి అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మనకి డిసెంబర్ 5 నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 24 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.